మామూలుగా బజార్లకు కూరగాయలు అమ్మేటోళ్ళు వస్తే కూరగాయలమ్మా కూరగాయలు అని కూతేస్తుంటారు. ఈ నడుమ అది కూడా బంద్ అయింది. నోటితోని కూతేయకుండా మైకులు పెట్టుకొని వస్తుర్రు. అయితే ఒక తాన నోటితోని కూతేయకుండా మైకులు పెట్టి అరవకుండానే జనం ఎగబడి ఎగబడి కూరగాయలు కొంటుర్రు. మరి కూతేయకుండా గంతమంది ఎట్లా ఎగబడ్డరు, ఎందుకు ఎగబడ్డరు మీరే చూడుర్రి. ఒరేక ఇదెక్కడి కథరు, బాట్లు లేవు, తరాద లేదు, పోషించే అబ్రేకు వర్కులు లేవు, గింత గంత అని కొసిరే ముచ్చట అంతకన్నా లేదు. ఏదో బండి చుట్టూ చేరి నాకు అనుకుంటా కొంగులు తువ్వాలలో బట్టి లూటి చేస్తుర్రు. కొంపదీసి వీళ్ళకి టమాటాలు ఎక్కువై వంచుతారు రాయింది అని అనిపిస్తుంది కదా. అసలుకైతే ఎక్కువై వంచలేరు. గిట్టుబాటు ధర లేక పుక్కెట్ల వంచి నిరసన తెలుపుతుర్రు రైతులు. మహిబాద్ జిల్లాలో అయింది ఈ ముచ్చట. గూడూరు మండలం భూపతిపేటకు చెందిన పోగుల కొండసారయ్య, పాల్తీయ మోహన్, గుజ్జా సురేందర్ అనే రైతులు కింటాల కొద్ది టమాటాలు పండించారట. కానీ ఏం ఫాయిదా, కొత్తగూడ అంగట్లో పట్టుకొచ్చి 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకుంటే టమాటా దేగినోడే లేడు. కిలో రూపాయికి ఇస్తావా 2 రూపాయలకి ఇస్తావా అని అడ్డికి పావుసేరు లెక్కనే అడిగిరాట. దీంతో రూపాయి 2 రూపాయలతో మేమైనా బిల్డింగ్ కడతామా, ఊరికే పుక్కెట్ల జనాలకు వంచి పెడుతున్నా యాడ్ చేసుకుంటారు అని చెప్పి తెచ్చిన మాలంతా గిట్ల జనాలకు ఫలారం తీల వంచి పెట్టిరు. అసలే అంగడి బొచ్చడు మంది జనం వస్తుంటారు. ఇంతలా టమాటాలు ఫ్రీగా వంచుతున్నారని ఆ నోట ఈ నోట అంగడంతా వాగేట వరకు నాకు అనుకుంటా జర్ర చేపట్లు లూట్ చేసి పడేసిరు. ఒక్క 2 నిమిషాలు రైతులు పక్కగా జరిగితే బుట్టల కాంచి ఎత్తుకపోదురు. అయినా ఈ జనం సుతా అట్లనే ఉన్నారు. లక్షలు పోసి పండించిన రైతులకి ఇట్లా పుక్కెట్ల వంచి పెడుతుంటే ఎంత దుడ్డు పడుతుంది, ఏంది గోస అనేది ఎవరికి పట్టింపు లేదు. దొరికిందే బరికిల్లా అన్నట్టు నింపుకొని అవతల పడరు. ఒకవేళ బేరం కాడ రూపాయి ఎక్కువ అంటే అగో గంతనా అని కోసురుతుంటారు. అదే పుక్కెట్లు అనగానే నేనున్నా నా కొడుకున్నా అన్నట్టు పెద్ద సంచులు పట్టుకొని రుకొచ్చారు. మొత్తానికి పెట్టుబడి ఖర్చులు, కూళ్ళు, ఎరువులు, సొంత కష్టం ఏది వెళ్ళకపోయా ఈ వ్యవసాయం చేసేవిటికి చెయ్యకేమిటికి అని బాధపడుతున్నారు అన్నదాతలు. మరి నిండా మునిగిన గీ టమాటా రైతులను సర్కార్ ఎట్లా ఆదుకుంటుందో ఏమో చూడాలి.